రైతులందరికీ సమగ్రంగా రుణమాఫీ అమలు చేయాలన్న డిమాండ్తో బీజేపీ ఆధ్వర్యంలో చేపట్టిన దీక్ష కొనసాగుతోంది. రుణమాఫీ పూర్తిగా సాధ్యం కాదని తెలిసి కూడా కాంగ్రెస్ నేతలు హామీలిచ్చారని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. ఇక 6 గ్యారెంటీల్లో ఒకటి కూడా పూర్తి చేసే సత్తా కాంగ్రెస్ కు లేదు అని గతంలోనే చెప్పానని అన్నారు ఈటెల. ఇందిరా పార్క్ సమీపంలోని ధర్నా చౌక్ లో బీజేపీ ప్రజా ప్రతినిధులు 24 గంటల రైతు హామీల సాధన దీక్షను కొనసాగిస్తున్నారు. రాత్రి దీక్షా శిబిరంలోనే తెలంగాణ బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీలు ఈటెల రాజేందర్, కొండా విశ్వేశ్వరరెడ్డితో సహా పలువురు బీజేపీ నేతలు కార్యకర్తలు నిద్రించారు. ఇక ఈ ఉదయం 11 గంటల వరకు దీక్ష కొనసాగుతుంది అని బీజేపీ నేతలు వెల్లడించారు. లక్షలాది మంది రైతులను కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని, దానికి నిరసనగా దీక్ష కొనసాగిస్తున్నట్లు తెలియజేశారు. ఇక రైతులందరికీ రుణమాఫీ సమగ్రంగా అమలు చేసే వరకు పోరాటం చేస్తామని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ నుండి తెలుసుకుందాం. రాజేష్, ఈటెల దీక్షకు సంబంధించి ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి? మొత్తానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కంటే ముందు ఇచ్చినటువంటి వాగ్దానాలకు సంబంధించినటువంటి అంశంలో వస్తున్నటువంటి సమస్యలను దృష్టిలో ఉంచుకుని భారతీయ జనతా పార్టీ 24 గంటల దీక్షకు పిలుపునిచ్చింది. ఇందిరా పార్క్ ధర్నా చౌక్ వేదికగా బీజేపీ పార్టీ నుంచి కలిసినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలతో పాటుగా పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో 24 గంటల పాటు దీక్ష చేయాలని పిలుపునిచ్చింది. ఈ దీక్షలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 60 లక్షలకు పైగా ఉన్నటువంటి రైతాంగానికి కాంగ్రెస్ పార్టీ చేసిన హామీల అమలుకు ఒత్తిడి తీసుకురావడంలో భాగంగా బీజేపీ ఈ దీక్షకు పిలుపునిచ్చింది. దీనిలో భాగంగా ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వము 38 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కేవలము 10 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసింది చెప్తుంది. పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తామని చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ దీనిపైన శ్వేతపత్రం విడుదల చేయాలి. రైతు భరోసా, రైతు బీమా లాంటి పథకాలను కూడా గాలికి వదిలేసి ఇతర పథకాలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేయనటువంటి కాంగ్రెస్ పార్టీ కేవలం హామీల అమలు అనేటువంటిది మాటలకు మాత్రమే పరిమితమైంది. కాబట్టి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఈ హామీలను అమలు చేసే వరకు బీజేపీ ఒత్తిడి తీసుకొచ్చేలాగా కార్యాచరణ ఉంటుందని చెప్పేసి కూడా బీజేపీ నేతలు చెప్తున్నారు. నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైనటువంటి దీక్ష ఇవాళ ఉదయం 11 గంటలకు ముగియనుంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలు ఉన్నటువంటి బీజేపీకి మద్దతుగా పెద్ద ఎత్తున నిన్న భారతీయ జనతా పార్టీ శ్రేణులు, కార్యకర్తలు హాజరైతయ్యారు. సో ఇవాళ ఉదయం 11 గంటలకు ఈ యొక్క సభ ముగుస్తుంది. ముగిసేటువంటి క్రమంలో మరొకసారి కాంగ్రెస్ పార్టీకి అల్టిమేటం జారీ చేయనుంది బీజేపీ పార్టీ. ఇప్పటికే హైడ్రా పేరిట రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి విధ్వంసానికి సంబంధించిన విషయంలో కూడా త్వరలోనే ప్రత్యక్ష కార్యాచరణకు దిగేందుకు కూడా భారతీయ జనతా పార్టీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ రాజేష్.